సమస్యలు అయితే చెప్పకూడదా సార్? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా? సమస్యలు తెలుసుకునే దానికే కదబ్బా నేను వచ్చింది. చెప్పు. మీరు మాకు సొంతం అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు. మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరి నోళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిజమా కాదా? మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. చెప్పమ్మా, చెప్పు. వినపడుతుంది సార్. మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాడు సార్. మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన భృతి ఉన్నది. గత 12 సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక 2 years బ్యాక్ చనిపోయినాడు సార్, హార్ట్ అటాక్ వచ్చి. తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు. మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా. ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు? సరేమ్మా, ఇందాక డాన్స్ చాలా బాగా వేసావు నువ్వు. మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైట్ ఉంటుంది కదా సార్. నువ్వే పట్టుకోబా మైకు. వద్దంటున్నాడు సార్. నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు, ఇచ్చేసేయి. సరే సార్. నమస్తే సార్. జగన్ అన్న, నాకైతే ఎటువంటి జీవన భృతి లేదు. నాకేమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను. ఎన్నిసార్లుగా అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ కానీ లేదు సార్. మెయిన్ మీరు అందరికీ పెన్షన్ ఇచ్చినాను అన్నారు కదా. నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే ప్రాబ్లమ్స్. నాకైతే ఇంతవరకు 3 years అయినా పెన్షన్ రాలేదు. ఆధార్ చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా. కాకపోతే ఇక్కడ మైక్ సరిగ్గా ఇవ్వడం లేదన్నా. రైతులు చాలా నష్టపోతున్నారు సార్. రేటు ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేతులు ఉండదు సార్. మరహద్దన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊర్లో నీళ్లు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందన్నా. మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా, కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా.